నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. వాళ్ళకంటూ ఒక సొంతంగా ఇల్లు ఉండాలి అని చెప్పి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. అయితే భూమి పూజ చేసినప్పటి నుంచి ఇల్లు మొత్తం పూర్తయ్యేదాకా దగ్గరుండి అన్ని పనులు కూడా చూసుకుంటారండి. ఫర్నిచర్ది కానివ్వండి, A to Z. అయితే కొద్ది రోజులు ఆ ఇంట్లో ఉన్న తర్వాత ధన నష్టం కలుగుతుంది, మాకు మంచి జరగట్లేదు అని చెప్పి మళ్ళీ ఇంకో ఇంటికి మారిపోతూ ఉంటారు. అంటే ఇల్లు, సొంత ఇల్లు అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒకరికి కలిసి వస్తుంది, ఇంకొకరికి కలిసి రాదు. నిజంగానే వాస్తు ప్రభావం అనేది ఉంటుందంటారా? ఉంటుంది. వాస్తు అనేది సత్యం. వాస్తు పంచభూతాల ఆధారంతో చేసేది వాస్తు. ఆయుర్వేదిక్ శాస్త్రం కూడా, వైద్య శాస్త్రం కూడా పంచభూత ధర్మాల మీదే చేస్తున్నారు. పంచభూత ధర్మాల మీద ఆధారపడి పంచభూత ధర్మాలను వినియోగించుకుంటూ చేసే ఏ శాస్త్రమైనా సత్యమే. పంచభూతాలు సత్యం. ఈ పంచభూతాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను రెండు విధాలుగా ఉంటాయి. పంచభూత ధర్మాలు తెలియాలి. పంచభూత ధర్మాలు కానీ తెలిసి పంచభూత ధర్మాలను అప్లై చేసుకుంటాం కానీ కరెక్ట్గా చేస్తే, ఉదాహరణ సపోజ్ ఒక వృత్తి ఉంటుంది, పోలీసు వృత్తి ఉంటుంది. పంచభూత ధర్మాలు ఒక విధమైన పంచభూతాల యొక్క కాంబినేషన్ కావాలి అంటే క్రౌర్యం, కొద్దిగా దుష్ట శిక్షణ, కఠిన హృదయం కావాలి. అదే ఒక వైద్యుడు ఉంటాడు, కఠిన హృదయం అలాంటివి ఉన్నాయనుకోండి, వైద్య వృత్తిలో ఆయన చేయలేరు. ఈయనకి ఎలిమెంట్స్ యొక్క ఈక్వేషన్ వేరుగా ఉంటుంది. ఒక ఆధ్యాత్మికవేత్త ఉంటాడు, ఆయన యొక్క ఎలిమెంట్స్ యొక్క ఇది వేరుగా ఉంటుంది. వాస్తు అనేది ఆచరించి తీరాలి. వాస్తు ఆచరించిన వాళ్ళకి జాతక ప్రభావం నుంచి కాపాడుకోవచ్చు. అంటే దీని మీద వాస్తు ప్రభావం ఎంత ఉంటుందో ఇంటి మీద, అలాగే జాతక ప్రభావం కూడా అంతే ఉంటుందంటారా? జాతక ప్రభావం, ఇప్పుడు గ్రహాన్ని మనం ఏమి చేయలేం. ఒక రత్నాన్ని ధరించి లేకపోతే మంత్రశాస్త్రంతో శాంతి చేసుకుని కొంతవరకు రెడ్యూస్ చేసుకోగలం. కానీ ఎక్కువ అటాక్ ఇచ్చి ఎక్కువగా ఎక్కువ శాతంలో గ్రహం యొక్క మంచిని పెంచుకుంటాం, గ్రహం యొక్క చెడుని తగ్గించుకోవడానికి వాస్తులో మనం అనుసరించే పంచభూత ధర్మాల యొక్క ఈక్వేషన్ అతి ముఖ్యమైనది. ఎలిమెంట్స్ని పంచభూతాలతో, ఎందుకంటే ఒకే ఇంటిని ఎంతో కాలంగా ఉంటారు. అక్కడ ఒక పొటెన్షియల్ ఉంటుంది, ఒక ఈక్వేషన్. అంటే తూర్పు ఎక్కువ ఉండాలి అంటారు, అది వాస్తుశాస్త్రం చెబుతుంది, గ్రంథం చెబుతుంది. అందరూ తూర్పు ఎక్కువ ఉండాలి అని చెబుతారు. ఏ వృత్తి వాళ్ళకి తూర్పు ఎంత ఎక్కువ ఉండాలా అనేది తెలియాలా. అది అంతేగాని తూర్పు ఎక్కువ ఉండాలని అన్ని వృత్తుల వాళ్ళకి అన్ని ప్రవృత్తుల వాళ్ళు పెట్టుకుంటే అది యోగించదు. అసలు డిఫరెన్స్ అది అక్కడ. ఇప్పుడు గ్రంథ జ్ఞానం ఏం చెబుతుంది? తూర్పు ఉత్తరం ఎక్కువ ఉండాలి, తూర్పు ఎక్కువ, ఈశాన్యం పెరగాల అని నిర్దేశిస్తుంది. అది నిర్దేశించినప్పుడు అవి పెరిగినంత అందరూ బాగుండాలి కదా, బాగుండరే. అవును. అది నెక్స్ట్ సపోజ్ ఒక నైరుతి దోషం ఉంటుంది. నైరుతి దోషం ఉన్నప్పుడు బలమైన దోషం, నైరుతిలో కానీ విధిపోటు, నైరుతి బాగా పెరిగి ఉంటుంది. మీరు నైరుతి పెరిగింది అని నిర్ణయించడానికి గ్రంథం 90 డిగ్రీలు ఇట్లా తూర్పు ఇది అని నిర్దేశించి గ్రంథరచన చేస్తారు. ప్రతి ప్రాంతంలో ప్రతి సైట్కి మారినప్పుడల్లా 90 డిగ్రీస్లో తూర్పు ఉండదు. అక్కడ తూర్పు ప్రతి ప్లేస్కి మారుతూ ఉంటుంది. ఇట్లా యాంగిల్ మారుతూ ఉంటుంది. 80 డిగ్రీస్, 60 డిగ్రీస్, 50 డిగ్రీస్కి వెళ్తూ ఉంటుంది. ఇటు 110, 130, 125 ఇట్లా వెళ్తూ ఉంటుంది. ప్రతి ప్లేస్ని బట్టి ఈ దిక్కు మారినప్పుడు ఈ యొక్క పంచభూతాల యొక్క బ్యాలెన్స్ మారుతుంది. ఆ యొక్క దిక్కును బట్టి పంచభూతాల బ్యాలెన్స్ యొక్క పొటెన్షియల్ని అప్లై చేస్తే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. వ్యాపారి అయినా, రాజకీయ నాయకుడైనా, ఏ వృత్తి అయినా, ఫ్యాక్టరీ అయినా. కానీ ఇప్పుడు అది ఎవరు అట్లా ఆచరిస్తలేదు, చేయరు. ఆ డిఫరెన్స్ నీకు దిక్కు ఎన్ని యాంగిల్లో ఉందో అది తెలుసుకున్న తర్వాత కానీ అది నైరుతి అని ఎప్పుడు నిర్ణయిస్తాం? 90 డిగ్రీస్లో ఉన్నప్పుడు అది నైరుతి అని చెప్పవచ్చు. కానీ అది 30 డిగ్రీస్లో ఉన్నప్పుడు అది నైరుతి కాదు, వేరే దిక్కు అవుతుంది. నైరుతి దోషం నిజంగా 90 డిగ్రీస్లో ఉంది అనుకోండి, దాని ఫలితాలు ఎలా ఉంటాయో చెప్తున్నా వినండి. కలహం వస్తుంది, వైలెన్సీ ప్రవృత్తి వస్తుంది, హత్యలు చేయటం, మోసపూరితమైన చేయటం, లేకపోతే హత్య గావించబడటం ఉంటుంది. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వస్తాయి. నైరుతి పోటు ఉందనుకోండి, ముందుకు మారిన వ్యాధి వస్తుంది, యాక్సిడెంట్స్ అవుతాయి, అంత భయంకరమైన వస్తాయి. అలాంటప్పుడు సడన్గా మరి అది తీయలేం కదా, ఇల్లు అమ్మలేము, ఇల్లు వదిలి వెళ్ళలేము కదా, సొంత ఇల్లు అని బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు కొంత ఉపశాంతిని ఇవ్వటానికి ఆ దోషం అంటే ఏ యొక్క ధర్మం ఉందో అక్కడ ఆ ధర్మం ఉన్న వ్యక్తిని అక్కడ పెడితే వీళ్ళ మీద పనిచేయదు. ఇది ఒక ఈక్వేషన్ ఆ వాస్తులో. ఉదాహరణ సపోజ్ నైరుతి దోషం ఉంటుంది, అక్కడ ఒక కటిక అంటే మాంసం వ్యాపారం చేసే వ్యాపారిని పెట్టామనుకో, అది హింస. ఆ హింస అక్కడ జరుగుతున్నప్పుడు ఆ ఫ్యామిలీని ఏం చేయదు. అది ఆ వ్యాపారికి కానీ ఆ కార్నర్లో కానీ అమ్ముకుంటానికి అవకాశం ఇచ్చారనుకో, కొంతవరకు ఎంతో 50% వాళ్ళు సేవ్ అవుతారు. అట్లా
అంటే వాస్తు ప్రభావం అనేది మనుషుల మీద ఇంతగా చూపిస్తుంది అనేది ఇంతకు మీరు చెప్పడం జరిగిందండి. కానీ ఇప్పుడున్న ఆధునిక కాలంలో ఏం జరుగుతుందంటే గురుగారు, వాస్తు ప్రకారంగా కట్టడం కంటే వాళ్ళ అనుకూలంగా అంటే మాకు అనుకూలంగా ఉందా లేదా అనే దాని మీద ఇంటిని నిర్మించుకుంటున్నారు. దానివల్ల కూడా ఇంకా ఎక్కువ అనర్థాలు జరిగే అవకాశం ఉంటుందంటారు. ఉంటుంది. అయితే కొంతమంది మాత్రం మాకేమీ లేదు అంతా బాగానే ఉందని చెప్తూ ఉంటారు. అంటే పాజిటివ్గానే ఉంది అని చెప్తున్నారు. పాజిటివ్గా అనేది ఉండదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఉన్న వాస్తు పంచభూత ధర్మాలు వాళ్ళు చేస్తున్న ప్రవృత్తి. సపోజ్ వాళ్ళు ఏది అనుకూలంగా ఒక్కోసారి అనుకోకుండా సెట్ అవుతూ ఉంటుంది. అప్పుడు అది మాకు బాగానే ఉంది కదా అంటారు. అది కాక వాస్తు 2 విధాలు ఉంటుంది. పంచభూతాలను అప్లై చేయటం, పంచభూతాలు పరోక్షంగా కూడా పరిపాలిస్తాయి. ఎట్లా పరిపాలిస్తాయి అంటే దాన్నే ఉచ్చినీచాల వాస్తు అంటారు. ఎక్కడో ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీరు నివసిస్తారు, మీకు ముందు ఒక 5 సైట్ల అవతల ఒక నార్త్ ఈస్ట్ కట్ అయిపోయి ఉంటుంది. దాని యొక్క ఉచినీచాల యొక్క ఇది ఇక్కడ ఇతను వాస్తు వక్రతలో ఉన్న, వాస్తు తప్పులో ఉన్న, నైరుతి పెరిగి ఉన్న, నైరుతి ఫలం ఉన్న, ఈశాన్యం తగ్గిన అమోఘంగా యోగిస్తూ ఇతను సంపాదిస్తాడు. అతను అంటాడు నాకు వాస్తు పని చేయలేదు, అంతా నాకు ఇది నార్త్ ఈస్ట్ కట్ అయిపోయింది, నైరుతి దోషం ఉంది, అయినా నేను సంపాదిస్తున్నాను, నేను బాగున్నాను కదా అని ప్రశ్నించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు ఈ ఉచ్చినీచాల వస్తూ ఆ విధంగా చేస్తుంది. ఆ ఉచ్చినీచాల వస్తూ నార్త్ ఈస్ట్ కట్ అయిన ఆ 3 సైట్ల అవతలది కానీ కానీ అది సరి చేస్తే వెంటనే ఇతను ట్రాక్లో పడిపోతాడు. అనారోగ్యాన్ని పడుతూ చనిపోవటం, లేదు అంటే సిబిఐ దైర్లు, ఎన్ఫోర్స్మెంట్ దైర్లు, సంపాదించిన ఆస్తి అంతా సీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పెద్ద వాళ్ళకి జరిగేవన్నీ ఎక్కువగా అలాంటివే జరుగుతాయి. కానీ వాస్తు కోణంలో వాళ్ళు అంగీకరించరు, ఏదేదో చెప్తారన్నమాట. వాళ్ళు ఎందుకంటే కొంతవరకు గురువుల్ని ఆచరిస్తారో, అడ్వైస్ తీసుకుంటారు. కొంత పరిధి ధనాదాయము, కొంత సంపాదన పెరిగిన తర్వాత మనిషికి తనకు తెలియకుండా కొన్ని కొత్త ఆలోచనలు, కొంత భావాలు మారుతాయి. ఆ భావాలు మారినప్పుడు ఈ గురువుల్ని కానీ ఈ వాస్తు పండితుల్ని సంప్రదించరు. వాళ్ళు ఓన్ డెసిషన్ తీసుకుంటారు. వెళ్ళి ఎక్కడో ఏదో సైట్ కొని అక్కడ అది రాంగ్ వస్తుంది, వెంటనే ట్రాప్లో పడిపోయి సిబిఐ ఎన్ఫోర్స్మెంట్లకి కేసులు ఇవన్నీ ఆడలే. నేను ఒక వ్యక్తి మీద, ఒక పెద్ద వ్యక్తి అయినా చిన్న వ్యక్తి అయినా సరే, పెద్ద ప్రమాదం జరిగినా లేకపోతే ఒక సిబిఐ ఎంక్వైరీ ఎన్ఫోర్స్మెంట్ జరిగితే నేను వాళ్ళ ఆస్తుల మీద నేను ఖాళీగా చూసుకుని నా వృత్తిని వదిలేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాను. వీళ్ళు పరోక్షంగా తెలిస్తే మనకు ఎవరో ఒకరు చెబుతారు ఇది పలానా పెద్ద ఆయన కొన్నారు, ఇది వీళ్ళు కొన్నారు అని. ఎప్పుడు కొన్నారు చూసుకుని ఆ వాస్తు వక్రత వల్ల జరిగింది అనేది ఇప్పుడు వరకు నేను చేసిన అనుభవం ప్రకారంగా నేను అనాలిసిస్ చేశాను. వాస్తు వల్ల ఈ పెద్ద అన్నీ కూడా జరిగాయి. గారు కొంతమందికి ఉన్న సందేహం ఏంటంటే ఇప్పుడు భూమి పూజ చేస్తూ ఉంటారు, అలాగే నవగ్రహాల పూజ చేస్తూ ఉంటారు ఇల్లు కట్టే ముందు, అలాగే ఇంట్లో ప్రవేశించే ముందు సత్యనారాయణ కథ ముఖ్యంగా చేయించుకుంటూ ఉంటారు. మరి ఈ వాస్తు దోషం ఏదైతే ఉందో అది దీనివల్ల తగ్గే అవకాశం ఉంటుంది అంటే వాస్తు అనేది లాంగ్ టర్మ్, అందులో నివసిస్తూ వైబ్రేషన్స్ సర్ఫేస్ పవర్ ఎప్పుడు రెడ్యూస్ అవుతూ ఉంటుంది. అది మనిషిని ఆ సర్ఫేస్ పవర్ నెగిటివ్ అండ్ పాజిటివ్ 2 విధాలుగా ఉంటుంది. నెగిటివ్ ఉన్నప్పుడు కొన్ని సాధ్యపడే వాస్తు ఉంటుంది, అది సరిచేసి అది బంధించే విధానాలన్నీ చేయొచ్చు. కొన్ని సాధ్యపడిన టైం కూడా ఉంటుంది. ఈ సత్యనారాయణ స్వామి వ్రతము, వాస్తు పూజ, మత్స్యయంత్రము ఇవన్నీ కూడా వాటికి ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి వరకు కాపాడుతుంది. ఇప్పుడు సపోజ్ మనం బయలుదేరే కాలం చిన్న తప్పు ఉందనుకో, చిన్న రెమెడీ చేసుకుంటే అది రెడ్యూస్ అవుతుంది. అది పెద్ద సమస్య కాదు. ఉంటాయి పరిహారాలు ఉంటాయి. కానీ వాస్తులు అట్లా కాదు. వాస్తు అప్లై చేసుకునేది పర్మనెంట్ సొల్యూషన్ అది. ఇవన్నీ ఉంటాయి, దాని పరిధి వరకు పనిచేస్తాయి తాత్కాలికంగా. అది శంకుస్థాపన ఉంటుంది. శంకుస్థాపన ఎప్పటి వరకు పనిచేస్తుంది? ఆ ఇల్లు నిర్మాణం పూర్తయ్యే వరకు శంకుస్థాపన పనిచేస్తుంది. ఆ తర్వాత పనిచేయదు కదా అది. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. వాస్తు మీద ఎంతో మందికి ఉన్న సందేహాలను మీరు వాళ్ళకు ఒక ఆన్సర్స్ ఇచ్చారని చెప్పొచ్చండి. థ్యాంక్ యూ అండి.